పూణే వేదికగా జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ 25 పూణేరి పల్టాన్ వర్స్ బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్లో హోమ్ గ్రౌండ్ గెలిచింది, తన కలను నెరవేర్చేది. అంతేకాకుండా ఫస్ట్ నుంచే చాలా అగ్రెసివ్గా అటు డిఫెండర్లు అయితే రికార్డ్ని సృష్టించారు ఈ సీజన్లో. లేదు, నాట్ సీజన్, ఓవరాల్ ఎంటైర్ ఇప్పటి వరకు ఇన్ని టాకిల్ పాయింట్స్ ఎప్పుడూ చేయలేదు. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఏ టీం ఎన్ని రైడ్ చేసేది అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ టోటల్ రైడ్స్ 41 చేస్తే పూణేరి పల్టాన్ జస్ట్ 16, బెంగాల్ వారియర్స్ 14. టాకిల్ పాయింట్స్ పూణే 24 పాయింట్ చేస్తే బెంగాల్ జస్ట్ 3 మాత్రమే చేసేది. ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు పూణే వారు ట్యాకింగ్ డిఫెండర్స్ ఎంత రెచ్చిపోయి ఆడారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఆల్ అవుట్స్ పూణేకి 6 పాయింట్లు లభిస్తే బెంగాల్కు 0 లభించేది. అంటే కనీసం ఒక్కసారి కూడా పూణేని ఆల్అవుట్ చేయలేకపోయింది బెంగాల్. ఈరోజు నిజంగా సతికిల పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో పూణేకి 3 వస్తే బెంగాల్కు 2 వచ్చేవి. తర్వాత టోటల్ సక్సెస్ రైడ్స్ 16 పూణే చేస్తే బెంగాల్ జస్ట్ 8 మాత్రమే చేసింది. సూపర్ రైడ్స్ 2, అది మనీ 2 సార్లు సూపర్ రైడ్ చేసి చాలా అద్భుతంగా ఆడాడు. మనీ ఉన్నంత వరకు బాగానే రైడ్స్ వచ్చాయి. మనీని ఎప్పుడు బెంచ్ మీద పంపించారు టాకిల్స్లో అప్పటి నుంచి ఒక్కసారిగా డౌన్ అయిపోయేది. తర్వాత టోటల్ టాకిల్స్ 30 అటెంప్ట్ చేస్తే పూణే దాంట్లో 21 సక్సెస్ అయింది. బెంగాల్ 14 అటెంప్ట్ చేస్తే 3 మాత్రమే సక్సెస్ అయింది. సూపర్ టాకిల్స్ 3 పూణే చేసేది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కొన్ని హైలైట్స్, మణీందర్ సూపర్ రైడ్స్ 2 చేశారు. అది ఒకటి మ్యాచ్ స్టార్ట్ అయిన 4వ నిమిషంలో అండ్ 16వ నిమిషంలో 2 సూపర్ రైడ్ చేసి ఔరా అనిపించాడు. జస్ట్ 7 రైడ్ పాయింట్స్ 7 పాయింట్ మాత్రమే వచ్చాయి. అవుట్ ఆఫ్ 20 పాయింట్లలో మనం 7 రైడ్లో చూసాం. ఫస్ట్ హాఫ్ అయిపోయేదలకు 20-12 పాయింట్లతో లీడ్లో ఉన్నది పూణే. అస్లాం ఈ సీజన్లో ఓవరాల్ ఎంటైల్ కబడ్డీ సీజన్లో హై-5 సాధించాడు. 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించడమే కాకుండా ఫస్ట్ హాఫ్ అయ్యేదానికి 4 రైడ్ పాయింట్స్ కూడా సాధించాడు. మొత్తం 19 టాకిల్స్ పాయింట్స్లో 14 టాకిల్స్ సక్సెస్ చేశారంటే సూపర్గా అనిపించేది నిజంగా. అస్లాం 5 మొత్తం 24 టాకిల్స్లో ఎవరెవరు చేశారంటే అస్లాం 5 టాకిల్స్, అవినాష్ 4 టాకిల్స్, మొహమ్మదిర్జా 6 టాకిల్స్, గౌరవ్ 5 టాకిల్స్ సాధించారు. టోటల్ 24 టాకిల్ చేయడం అంటే ఇది రికార్డే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ మ్యాచ్ 49-19 అంటే 30 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది పూణే వారి ఈ టీం. మొత్తానికి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం వాళ్ళ అభిమానులకు చాలా బాగా ఉత్సాహపరిచింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.